నీకు దమ్ముంటే ఒప్పను ఉపేందర్ నీకు ఇస్తున్న సవాల్ నేను సిగ్నేచర్ చెప్పండి. నేను ముస్లింలను తిట్టిన స్పీచ్ వెయ్యి నీ సిగ్నేచర్లా, దాని కింద ఈ ట్రోల్ ఎవడు చేసిండో వాండి వెయ్యి. నీకు ఆన్సర్ దొరికిపోతే నేను ఆన్సర్ ఇక్కర్లేదు. మాధవీలత ఎప్పుడు ముస్లిం తిట్టింది, ముస్లింలని, ఎంఐఎం కాదు, ముస్లింలను తిట్టిన ఒక్క లైన్ బయట దీనికి చాతేతో ఉపేందర్ చూసుకుంటా. షబ్బాష్ ఉపేందర్ అంట నేను, నీ హోంవర్క్ సూపర్ ఉందనంట. ఎంఐఎం మాత్రం తిడతారు, ముస్లింని తిట్టింది అనేది బయటిది. ఎంఐఎంలో పనిచేసే వాళ్ళు ఎవరు మేడం నాకు అర్థమైతే లేదు. అంటే ఎంఐఎంలో ఎవరు పనిచేస్తారు, ఎవరిని ఉద్దేశించి మీరు ఎంఐఎం అని అంటున్నారు? ఎంఐఎం ఒక పార్టీ పేరు, ఆ పార్టీలో పనిచేసే అధినేత చేసే విధవ పనులకు వర్తిస్తుందా? ఎవరికి వర్తిస్తుంది? అధినేత ఎవరి కోసం పనిచేస్తుంది? తన కోసం పనిచేసుకుంటున్నాడు, తన స్వార్థం కోసం పనిచేసుకుంటున్నాడు. అధినేతే బాగుంటే 50 ఏళ్ల సంజయ్ ఆ పసమంత ముస్లింలు ఎందుకు అట్లా ఏడుస్తారు? మరి ఎన్క్రోచులు చేసే అవసరం ఏముంది ముస్లింలకి? ఎందుకు ఎన్క్రోచులు చేయాలా? లవ్ జిహాదులు ఎందుకు చేయాలయ్యా? ల్యాండ్ జిహాదులు ఎందుకు చేయాలయ్యా? ఓట్ జిహాదులు ఎందుకు చేయాలయ్యా? మీరు చెప్తున్నా జరిగితే ఆయనకు ఓటమేరుగా నేతగా ఎందుకు మరి పదే ఆయననే ఎలక్ట్ చేసుకుంటున్నారు? అంటే ఎలక్షన్ రోజు నేను ఏం తిరిగినా ఏం చూపించినా ఆ హోంవర్క్ కూడా చేయలేదు కడాపడికి. ఏం చేసి వచ్చినావు ఉపేందర్ హోంవర్క్? నువ్వు నాకు అర్థం కాక మీరు అనుకునేవన్నీ చేసిన మేడం. ఏం చేసి అయితే నేను ఏమేం చూపించినా చెప్పు. అంటే నేను ఎలక్షన్ రోజు 2024 ఆన్ ద డే ఆఫ్ ఎలక్షన్ ఏం చూపించినా ఓపెన్ గా చూపించినా, ఆయన అన్ని ఎవిడెన్స్ తో సహా చూపించారు. అది మరి అయిపోయి ఇంకా అన్ని మోసాలు చేస్తుంటే ఎవడైనా ఎన్నిసార్లు గెలుస్తారు? ఆయన ప్రజలు ఎందుకు విశ్వసిస్తలేరు? మళ్ళీ అదే చెప్తున్నావు. అయిపోయినా ఏమైనా పెద్ద ప్రజల అవసరం ఉందా ఆ మంచికి గెలవనికి? ప్రజల ఇది బోగసింగ్, బూత్ క్యాప్చరింగ్లు, రిగ్గింగ్లు చేస్తుంటే మీరు కూడా అట్లా రిగ్గింగ్లు చేసి గెలవచ్చు కదా. మరి ఆ వ్యక్తే కాదు కదా, మీకు కూడా అంటే ఆడు గడ్డి తినమని ఉపేందర్ నువ్వు నాకు నేర్పిస్తున్నావా? అయితే ఇప్పుడు నేను చెప్తాడు ఉపేందర్ నన్ను బోగసింగ్ చేసి గెలవమని చెప్తుండే, సిగ్నేచర్ ఇట్లాంటివన్నీ నాకు నేర్పిస్తుంది. ఏంటి మేడం మీరు నన్ను నేర్చుకుంటున్నారు? మళ్ళీ మీరు వచ్చింది ఎందుకు? నన్ను ఎడపడ క్వశ్చన్ నీకు వస్తావా? నీకు నేను ఎడపడ ఆన్సర్ ఇవ్వద్దా? హెల్దీ డిస్కషన్ కోసమే నేను వచ్చిన. ఏం పర్లేదు అప్ప, నువ్వు ఏమన్నావు? మేడం కూడా రిగ్గింగ్ చేయొచ్చు కదా అంటారు. నేను ప్రజలకు చెప్పుకుంటున్నా నేను రిగ్గింగ్ చేయాలంట చూడండి అని చెప్తున్నా. అంటే ఏది చేసినా గెలుపునే కదా, గెలుపునైతే ప్రజలు స్వీకరిస్తారు కదా. అదే ఏది చేసినా ఉద్యోగమే అనుకొని విధవలు దొంగ సర్టిఫికెట్లు పెట్టుకుంటే, అటువంటి దొంగ సర్టిఫికెట్లకి ప్రభుత్వం చేయూతనిచ్చినందుకు ధర్మబద్ధంగా ఉద్యోగం రావాల్సిన 500 కుటుంబాలు ఈరోజు ఏడుస్తున్నాయ్యా. న్యాయానికి అధర్మానికి అంతమంది జీవితాలు బలైతాయి. న్యాయంగా ధర్మంగా ఒక రాజకీయ నాయకుడు గెలిస్తే మూసి పక్కన ఉన్న ఇళ్ళు కూలిపోవు, ఫాతిమా లాంటి కాలేజీలు తయారవ్వవు, ఓవైసీ లాంటి హాస్పిటళ్ళు ఓవైసీ లాంటి హాస్పిటళ్ళు కంచన్ బాగ్ చెరువుల మీద తయారవ్వవు. అర్థమవుతుందా నీకు? పంచలింగాల దేవాలయాల లాంటి దేవాలయ భూమి మీద కబ్జాదారులు ఇండ్లు కట్టుకొని అమ్ముకోరు. న్యాయంగా ధర్మంగా రిగ్గింగులు బోగసింగులు జరగకుండా ఎందుకు గెలవాలి అంటే, అది అలా న్యాయంగా గెలిచినోడు ఒక న్యాయమైన కారణం చేత రాజకీయంలోకి వస్తాడు కాబట్టి. బోగసింగులు బూత్ క్యాప్చర్లు చేసేవాడు ఒక అధర్మ కోరికతోటి వస్తాడు కాబట్టి, అటువంటి వాడు గెలుస్తున్నంత వరకు అధర్మం జరుగుతూనే ఉంటుంది. వాడు అధర్మంగా గెలుస్తున్నాడు అని చూపించే బాధ్యత అయినా నాకు ఒక సామాజిక పౌరురాలిలాగా నాకు ఉంది కాబట్టి. ఇంకెన్ని రోజులు ఈ అధర్మం ఇట్లనే కొనసాగుతుంది? ప్రజలు నిర్ణయించాలయ్యా, దానికి నేనెవరు? ప్రజలు నిర్ణయించాలి. ఒక్క పురాణ బస్సే కాదు, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, బోరబండ ఉంది కదా, ఇప్పుడు బోరబండ ఉంది కదా, ఎలక్షన్ వస్తుంది. ఇప్పుడు నిర్ణయించుకోమని బోరబండలో ఏం బిదరికం తక్కువ ఉందా? బోరబండలో పేరుకు జూబ్లీహిల్స్ అయ్యా, ఇది పేరుకు జూబ్లీహిల్స్. మొత్తం అంతా బస్తీలు ఉన్నాయి. పండ్ల బండి పెట్టుకుంటే కూడా వాళ్ళు అక్కడ మామూలు వసూలు చేస్తారు. చిన్న వయసులు రోజు కూలీలు చేసుకుంటారు ఎస్సీ ఎస్టీలు పాపం. అక్కడ ఆ పిల్లలను కాలేజీలు పంపిస్తే ఈ రౌడీ గ్యాంగులంతా వాళ్ళకి తీసుకెళ్లి మందులు అలవాటు చేసి, డ్రగ్స్ అలవాటు చేసి, గూండాల కింద రౌడీల కింద తయారు చేస్తున్నారు. డ్రగ్స్ వ్యవస్థ లేదు, నిర్మూలించడానికి 100% ప్రయత్నం చేస్తారు. నువ్వు పోవడవో, నువ్వు చూడిపో, రాత్రి తిరిగిపో, రౌండ్ కొట్టిపో. వాడు బోరింగ్ చేసినాడంటే వాడికి మామూలు వసూలు ఇవ్వాలా. వాడు చెత్తేస్తున్నాడంటే కాంగ్రెస్ వాడు ఒకసారి వచ్చి వసూలు చేస్తాడు, బీఆర్ఎస్ వాడు ఒకసారి వసూలు చేస్తాడు, ఎంఐఎం గాడు ఒకసారి వచ్చి వసూలు చేస్తాడు. బీజేపీ మాత్రం ఉండదు. బీజేపీకి వసూలు చేసే కెపాసిటీ ఉంటే గనక బీజేపీ ఇట్లా బీజేపీ అప్పుడు దౌర్జన్యంగా వీళ్ళలాగే గెలుస్తుంది. న్యాయంగా ధర్మంగా ప్రజలను ఆకట్టుకొని గెలవాలనుకుంటున్నాము కాబట్టి నిదానంగా అయినా నిజాన్ని నిరూపించి ధర్మంగానే గెలిచి చూపిస్తాం మేము. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సరే అభ్యర్థి ఎవరైనా కూడా అక్కడ బీజేపీ గెలుస్తుంది అంటే కాన్ఫిడెన్స్ గా చెప్తారా? ఖచ్చితంగా గెలుస్తుంది. కానీ అనే పదం ఎందుకు వాడుతున్నానంటే, అక్కడ ఉన్న బీదవాడు ఒక్క
ఒక్కసారికైనా బోరబండ కానీ, యూసుఫ్ నగర్ కానీ, ఇందిరానగర్ కానీ, ఎల్లారెడ్డిగూడ కానీ ఈ ప్రాంతాలలో ఉన్న బాగా స్టడీ చేసిర్రు జూబ్లీహిల్స్ మీద. ఏం మేడం ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా, కంటెక్ట్ చేసే ఇంట్రెస్ట్ ఉందా? ఏముందే, ఒక 1/2 కిలోమీటర్ పోతే అదే ప్లేస్ అది. ఓకే. కనీసం మరి ఇక్కడ 14 ఏళ్ల నుంచి ఉన్నా, 14 ఏళ్ల నుంచి ఉన్నా, నువ్వు కనీసం ఆ మాత్రం ఆ ఏరియా గురించి తెలియకపోతే ఇంకేం తెలుసుకుంటాను? ఇక నా పక్కనున్న ఏరియానే నాకు తెలియకపోతే ఈ ఏడేడ నువ్వైతే గ్రామాల ఇన్ఫర్మేషన్ కూడా అడిగివా నన్ను ఇప్పటిదాకా. అమ్మా, ఇక ఇది తెలుసుకోవడం ఎక్కువైపోయింది. మాధవీలత గారి కన్ను జూబ్లీహిల్స్ మీద పడ్డది. ఏదేమైనా ఈసారి గెలవాలని చెప్పి గట్టి సంకల్పంతో పనిచేస్తుంది. టికెట్ కూడా నాకే వస్తుందని అక్కడక్కడ చెప్పుకుంటుంది అని అంటున్నారు. నీకు అమలక్కల దోస్తులు చాలా ఉన్నట్టున్నారే. వాము, నాకు అలవాటు లేదు. ఎందుకంటే నేను అమలక్కలేమే అంటాం మేము. ఎందుకంటే ఇట్లా గోడ ఉంది అనుకో, ఆడవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అనమాట. నేను ఎవరితో మాట్లాడలే. మళ్ళీ నీకు ఎవరో చెప్తుండ్రో ఏమో నాకు అర్థమైతలేదు. ఆడ చెప్పుకునేంత అవసరమే లేదబ్బా. అవసరమే లేదు. చేస్తారా? ఇంట్రెస్ట్ ఉందా? కంటెస్ట్ చేసే అవసరము అవకాశము రెండూ కనుక బీజేపీ పార్టీ పెద్దలు గనక నాకు ఇస్తే జేజమ్మలాగా తొక్కేస్తే ఒక్కొక్కని ఇక్కడ. పోయినసారి ఎలక్షన్ కూడా అట్లా చెప్పారు. జేజమ్మ కాదు, అమ్మమ్మ కూడా లేదు. ఉపేందర్, నువ్వు అన్న మాట కరెక్ట్. నాకేమి ఇబ్బంది కలుగుతలేదు నీ మాటకి. లాస్ట్ టైం ఇట్లనే అన్నా. ఇట్లా అన్నాను కాబట్టే అంత ధైర్యంగా రాత్రి 9 వరకు ఒక ఎంఐఎం కార్పొరేటర్ ఇంట్లో రాజ్యాంగానికి విరుద్ధంగా, ఎలక్షన్ కమిషన్ కి విరుద్ధంగా పోలింగ్ బూత్ పెట్టింది 9 టైంలో వీడియో తీసి పంపించిన. ఆ రోజు ఆ సమయంలో అక్కడ కనీసం 1000 మందికి పైగా గూండాలను మొబిలైజ్ చేశారు నా మీదకి. నేను కదలనంటే పోలీస్ వాళ్ళు నన్ను అన్నారు, మేమేమి చెయ్యలేమమ్మా, మీరు కనుక ఇక్కడి నుంచి వెళ్ళకపోతే వాళ్ళు మిమ్మల్ని చంపేస్తుంటే చంపని అన్నా. నేను చివరికి నేను కట్ చేసిన డీల్ ఏం తెలుసా ఉపేందర్? అక్కడ యాకుత్పుర రక్షాపురంలో ఆ పోలింగ్ బూత్ లో నాదొక బీజేపీ కార్యకర్త లోపల ఇరికిచ్చేసిండ్రు వాళ్ళు. వాడిని నేనన్నాను, ఇక్కడితో నేను ఇంకా వదిలేస్తా ఈ పోరాటము. నా కార్యకర్తను బయటికి తీసుకొచ్చి నా ముఖం చూపించండి అని అంటే, మేము ఎట్టి పరిస్థితుల్లో అతన్ని మీకు అప్పచెప్తాము అని ప్రామిస్ చేస్తే నేను రాత్రి 9:45 వరకు పోలీస్ స్టేషన్ లో కూర్చున్నా. నేను యాకత్పురాలో కేవలం ఒక కార్యకర్త. ఆ కార్యకర్త మొహం చూసిన తర్వాత నేను ఇంకా బోనారా నాయన, నువ్వు ముందు ఇంటికి బో అని చెప్పిన. దట్ ఈజ్ మాధవీలత. ఒకవేళ టికెట్ నాకు ఇస్తే, ఒకవేళ జూబ్లీహిల్స్ లో నాకు టికెట్ ఇస్తే ఈ రోజు నేను అంతే పోరాడతా అని చెప్తున్నా. నేను అర్థమవుతుందా ఉపేందర్? నా కర్తవ్యం ఏంది? పోరాడడం. ఇన్ని ఏళ్ల నుంచి దాన్ని బస్తీల కందే మిగలబెట్టేసిండ్రు. ఆ గవర్నమెంట్ స్కూల్కి దిక్కు లేదు, దివాణా లేదు. ఒకటి మనుషులు ఇళ్ళు కట్టుకోలేరు, ఒక రూఫ్ వేసుకోలేరు. ఎవడబ్బా సొమ్మయ్యా, ఎవడి కష్టాజితంతో వాడు రూఫ్ వేసుకుంటాడు, ఎవడి కష్టాజితంలో వాటర్ బోర్ వేసుకుంటాడు. ఎందుకు ఎవరికైనా మామూలు ఇవ్వాలి? ఓ 4 పండ్లు అమ్ముకుని రోడ్డు మీద ఉన్న వాడికి ఎంత బీదరికం ఉందయ్యా? వాడేందయ్యా మామూళ్ళు ఇచ్చేది? నాకు అర్థం కాదు. ఇది నశించాలంటే నాకు టికెట్ ఒకవేళ ఇస్తే, లేదా బీజేపీ నుంచి ఎవరు నిలబడినా వాళ్ళని ఎంచుకోవాలి అని ఒక్కసారైనా ఆ ఓటరు అనే దేవుడు బయటికి రావాలంటున్నా నేను. వాడు బయటికి రావాలి, అంత బుద్ధి భగవంతుడు ఆ ఓటర్కి ఇవ్వాలి అని కోరుకున్నాను. ఎట్లా మేడం? ఒకవైపు ఏమో 10 ఏళ్లు పరిపాలించిన సిట్టింగ్ స్థానం జూబ్లీహిల్స్ లో ఉంది, ఒకవైపు ఏమో అన్ని హామీలు పూర్తి చేసినాం మేము అని చెప్పి వాళ్ళు ఎలక్షన్స్ వీళ్ళిద్దరిని తట్టుకొని ఏమి హామీలు పూర్తి చేశారు? ఏంది హైడ్రా ఏంది, ఇండ్లు ఏంది, రైతు బంద్ ఏంది, ఆడ పటాపటా పటాపటా ఏంది, రైతులందరూ మందులు మింగి చేస్తున్నారు. దాని తర్వాత దళిత బంద్ ఏమైపోయింది? ఏమి చేయాలి? ఒక్కడి చేసిండ్రే వాళ్ళు ఇప్పటిదాకా. చెప్పనా ఏం చేసిండ్రో? చెప్పనా నాయన? ఆడవాళ్ళకు ఉచిత బస్సు టికెట్. ఎందుకంటే వీళ్ళు డబ్బులు పెట్టక్కర్లేదు కదా ఇక్కడ. ఏమన్నా పాప కండక్టర్ డ్రైవరు జీతం లేట్ అయినా జీతం తక్కువైనా వదిలిపోలేడు కదా. ఒక మహిళగా మీరు చెప్పండి, ఆడవాళ్ళకు ఉచిత బస్సు పెట్టడం కరెక్ట్ కాదని. ఏం చేస్తుందమ్మా? దిక్కు దివాణా లేదు, ఒక ఉద్యోగం లేదు, పాటు లేదు. ఉత్తగా బస్సు ఎక్కేది, ఉత్తగా బస్సు దిగేది, ఆడు ఉత్తగా బస్సు ఎక్కేది, ఈడు ఉత్తగా బస్సు దిగేది. ఏదైనా చేయరాదా ఆమెకి? 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తారంటే. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? పులిని చూసే నక్క వాత పెట్టుకుందని. పులి బీజేపీ ఎందుకు అంటే హర్ బెహనా ఎక్ లక్పతి బీజేపీ స్టార్ట్ చేసిండ్రు వాళ్ళు. లాడ్లీ బెహనా స్టార్ట్ చేసిండ్రు. ఎంతమంది లక్పతిలు అయ్యారు బీజేపీ ద్వారా తెలంగాణలో? నీకు అదే, నువ్వు మొత్తం అర్థం చేసుకో పూర్తి. నీకు ఆవేశం, యంగ్స్టర్ కదా, మంచి ఆవేశం నీకు. మహారాష్ట్ర దీని డబుల్ ఇంజన్ సర్కార్ అవ్వాలి, అందుకే అంటారు డబుల్ ఇంజన్ సర్కార్. అంటే గుజరాత్ లెక్కన మహారాష్ట్ర, గుజరాత్, ఇప్పుడు ఢిల్లీ లెక్క ఏందంటే, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లెక్క ఏందంటే, నీకు కొన్ని రాజ్యాంగ పరంగా స్టేట్ లిస్ట్,
సెంటర్ లిస్ట్ అని 2 ఉంటాయి నాన్న. నువ్వు ఎన్ని సెంటర్ నుంచి పంపించినా కూడా స్టేట్ వాళ్ళు ఇచ్చిండ్రు అని చెప్పే అవసరం లేదు. అది నేను ఇస్తున్నానని నా టైటిల్ పేరు మీద చెప్పుకోవచ్చు నేను, కానీ స్టేట్ సెంటర్ సెంటర్ ఇవ్వాల్సిందే. అదే ప్రధానమంత్రి ఆవాస్ యోజన. హౌసింగ్ ఎక్కడ వస్తుంది నీకు? స్టేట్ లిస్ట్ లో వస్తుంది. అంటే రేవంత్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు కానీ ప్రధానమంత్రి గారు నుంచి డబ్బు తెచ్చుకొని మేము ఇక్కడ ఇల్లు కట్టాలి అని ప్రధానమంత్రి డబ్బు ఇచ్చుడని చెప్పే అవసరం లేదు. వీళ్ళ పేరు పెట్టుకొని అమ్య తినేచ్చుతాను శుభ్రంగా. ఇప్పుడు వచ్చే ఇందిరమ్మ ఇల్లు కూడా అదే బాపతి, అంతే బాపతి. ఈయన ఏడొచ్చి 18 నెలల ఇల్లు కట్టిండు. అమ్మ తినకుండా ఉంటే చాలు. ఓరి దేవుడు, ఈ హైడ్రా పేరుతో తినుడు, దాని పేరుతో తినుడు, ఈ బీదోడ ఇల్లు. మేడం కాంగ్రెస్ హయాంలో అవినీతి జరుగుతుందంటారా మంత్రులు గానీ ముఖ్యమంత్రులు? లేదు నాయన, చాలా గ్రేట్గా ఉన్నారు వాళ్ళు. ఏం జరు వాళ్ళు ఫాతిమా గిత్తిమా కాలేజ్ అని టచ్ కూడా చేయరు. చాలా ధర్మపరులు ఆయన. కాన్సంట్రేషన్ మొత్తం ఫాతిమా కాలేజ్ మీదనే ఉంది. మళ్ళీ లేకపోతే దాన్ని చూసిన వాడన్నా 5 స్టార్ హోటల్లో ఉంటుంది ఫాతిమా. పేదోళ్ళకి చదువు చెప్తారా వీళ్ళు? 5 స్టార్ లాగా కట్టి ఎవ్వరు డబ్బులు అవి నీకు అంటే. ఇప్పుడు అదే పాపం ఒక ఆయన దాంట్లో కమెంట్ పాస్ చేసిండు, ఓహో ధర్మబద్ధంగా చెరువులను ఆక్యుపై చేసేసి మనం కూడా చెరువులు ఆక్యుపై చేసేసి బీదవాళ్ళందరికి ఇండ్లు కట్టేసి, బీదోళ్ళకు చెరువులు ఆక్యుపై చేసి ఇండ్లు కట్టినాం కాబట్టి ఫాతిమా కాలేజ్ లాగా మనం కూడా ఎవరు టచ్ చేయడు. ఎందుకు మేడం ఎంఐఎం పేరు కానీ ఓవైసీ బ్రదర్ పేరు చెప్పగానే ఏదో పూనకం వచ్చిన శివంగి లెక్క వాళ్ళ పేర్లు చెప్తేనే ఇంత ఊగిపోతున్నారు? ఎందుకు అంత ఆవేశం? ఓ పని చేయి, అంటే చిట్టికేసిండు కదా ఆడ పోయి నిలబడి, నీ సంగతి ఏదో తెలుస్తుంది అప్పుడు నీకు. అప్పుడు నువ్వు కూడా వచ్చి నా పక్కన ఇట్లా కూర్చుంటు, అక్క ఇంత మంచి మాట అన్నావు అక్క, నువ్వు అంటే చిట్కేస్తాడక్క, ఎప్పుడు చంపుతాడో తెలియదు అక్క అంటావు. నువ్వు హ్యాపీగా ఇడ కూర్చొని నాతో ఇంటర్వ్యూ చేస్తున్నావు. పొదంపా తలాపు కట్ట డబీర్పూరా పొదంపా, ఎట్లుంటుందో తెలుస్తుంది. నా ఎంట కూడా రావు, అంత దూరం నుంచే పరిగెత్తి పోతావు నువ్వు. ఏం చేస్తారు మేడం? అంటే నువ్వు అది వచ్చి నువ్వు చూసినావు ఆ రోజు కూడా ఉంటారు 100 మంది మీద పడడానికి, చంపడానికి వస్తారు. ఇప్పటికి గల్లీలలో మర్డర్లు జరుగుతాయి. చూడిపో, ఇన్ఫర్మేషన్ బయటికి కూడా రాదు, ఇన్ఫర్మేషన్. పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ రాయించుకోరు. ఎన్ని కాల్స్, రోజుకి ఎన్ని ఫోన్లు, ఎందుకు ఇప్పటిదాకా వీళ్ళు సాల్వ్ చేయలే. ఏది గడ్డి అన్నారం మలకపేటలో చాలా బాగా పెట్టినారు పాప మా హిందూ ఫ్యామిలీ. ఇది బెదిరించి పెడుతున్నారంట రోజు ఖాళీలు చేయమని. అక్కడి నుంచి 9 కాపురాలలో ఎవ్వడు ఖాళీ చేసినారు బలాలని ఎత్తి మీదకే గూండాలు కొట్టినారు. ఏదయ్యా ఎక్కడ వేసినారా వాడిని? జైల్లో. నేను కూడా పోయి కొట్లాడినా. ఇప్పటిదాకా జైలు వేసినారా? వీళ్ళకి దొరకరు. ఎంఐఎం అనగానే వీళ్ళకి దొరకరు. ఆడపరారు ఈడుపరారు. అంటే ఓల్డ్ సిటీలో ఓఎస్సీ రాజ్యాంగమే నడుస్తుందా ఎట్లా? వాళ్ళు అనుకున్నదే వేదం. మరి 50 ఏళ్ల నుంచి ఎవరిది నడుస్తుందో మరి? ఈరోజు కొత్తగా అడుగుతున్నాను నన్ను, వాడిదే నడుస్తుంది అక్కడ. ఒక్కడే చెప్తా చూసుకో, నువ్వు ఏం రాజకీయం చేసుకుంటున్నావో ఎంఐఎం నాకు అనవసరం అబ్బా. కానీ సనాతన హిందూ ధర్మం జోలికి వచ్చినావు, దేవాలయాల జోలికి వచ్చినావు, బీద ముస్లింల జోలికి వచ్చినావు, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్లు తినేసినావు, ఇష్టం వచ్చే ఫాతిమాలు కట్టేస్తావు, ఓవైసీ హాస్పిటల్ కట్టేస్తావు, ప్రిన్సెస్ అజరా అవి కూడా మింగేస్తావు. ఇప్పుడు ఇంకెక్కువ మాట్లాడితే నిజాం కింద ఒక 64 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మస్తు లక్షల ఎకరాలు రెడీ ఉన్నాయి తిననీకి. ఇప్పుడు అది కూడా తినే పన్నాగం పడుతున్నారు వీళ్ళందరూ కలిసి. మొహరంలో ఏనుగు కూడా రాదు, చివరికి ఏనుగు వచ్చిన దాని మీద డబ్బులు తినేస్తావు. ఏందంటే ఆ ముస్లింలను బెదిరించి పెట్టొచ్చుండు. మొహమ్మద్ పైల్వానే తట్టుకోలేకపోయింది ఆ క్యాండిడేట్ని, మరి తన సొంత మనిషి. కాబట్టి మరి బీదోడ్ను, హిందువులను, దేవాలయాన్ని కొట్టు డబ్బు తింటున్నావు నువ్వు అంటే ఏమనాలా వ్యక్తి గురించి? అటువంటి వ్యక్తికి అట్లాంటి రజాకార్ ఆ తమ్ముడు నువ్వు నన్ను అంటున్నావు శివంగాని. ఆ తమ్ముడు ఎట్లా అరిచిండు? రజాకార్ అని అదేదో పెద్ద టైటిల్ అదేమన్నా, అంత భారతరత్న టైటిల్ అదేమన్నా అరుచుకుంటా చెప్తున్నావు నువ్వు. అట్లాంటి రజాకార్ల నుంచి వచ్చినామని చెప్పేటోళ్ళకి బీఆర్ఎస్ కాంగ్రెస్ దోస్తాన్ని చేస్తుందా? అంటే నీ తెలంగాణ ప్రజల మీద నీకు ఎంత మర్యాద లేదు. అంటే వాళ్ళ మీద ఒక వాదన ఏంటంటే వాళ్ళు అధికారంలో ఏ పార్టీ ఉంటే వాళ్ళతో అలయన్స్ లో ఉంటారు అనేది ఉంది. రేపు పొద్దున బీజేపీ భవిష్యత్తులో బీజేపీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆ రోజు కనుక బీజేపీ క్వశ్చన్ కూడా అక్కర్లే, నేను నీకు ఆన్సర్ ఇస్తా చూడు. నేను ఇస్తా నీకు ఆన్సర్. నీ క్వశ్చన్ ఏందో నాకు తెలుసు. బీజేపీ పార్టీలోకి వచ్చి పవర్ లోకి వచ్చి ఎంఐఎంతో కనుక దోస్తీ చేస్తే ఆ రోజు నేను బీజేపీ వదిలేసి వెళ్ళిపోతానే ఆన్ రికార్డ్ చెప్తున్నారు మేడం. ఆన్ రికార్డ్. అంటే ఇట్లా బీజేపీ అధికారం రాదనే కాన్ఫిడెన్సా, వస్తే వాళ్ళని కలవరనే కాన్ఫిడెన్స్? వస్తే వాళ్ళని కలవరు. నువ్వు అడగాలి. కరెక్ట్. బీజేపీ పవర్ లోకి వస్తుంది,
ఎంఐఎంతో చేతులు కలపదు. ఆ విశ్వాసంతో నేను బీజేపీలో ఉన్నా ఈరోజు. ఆ విశ్వాసంతో బీజేపీలోకి వచ్చిన, ఆ విశ్వాసంతో ఎంఐఎంకి భేటీయాలనుకున్నా. కాబట్టి ఎంఐఎంతో కలిసిన ప్రతి పార్టీ నాకు శత్రు పార్టీ. నేను అన్యాయం చెయ్యి బీద ముస్లిం స్త్రీలని, ఉద్యోగాలు లేని యువకులను, నా హిందువులను ఎంత బాగా చూసుకుంటాను. అటు పాపం క్రిస్టియన్లు మానవాళ్ళు, ఎందుకంటే అంత ఎస్సీలు చిన్నవా పాపం వీళ్ళందరూ వెళ్ళి జీవనాధారం లేక ఎంతో మంది మతంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి రాజకీయం అంటే మతానికి సంబంధించింది కాదు నాయన, న్యాయానికి సంబంధించింది. రాజ్యాంగ పరంగా ధర్మ నిరపేక్షతను పెట్టుకున్నవాడే రాజకీయ నాయకుడు. అన్యాయం ఏ మతం చేసినా ఎదిరిస్తా, న్యాయం ఏ మతానికి అవసరమైనా చేస్తా. అది మాధవీలత. అన్యాయం ఏ మతం చేసినా ఎదిరిస్తా, న్యాయం ఏ మతానికి అవసరమైనా ఇస్తా. అది నేను సమాజ సేవలోనే చేశానే. సమాజ సేవ చేసినప్పుడే చేసిన, అన్ని మతాలకు సమాజ సేవ చేశాను. అన్యాయం చేస్తే ఏ మతాన్ని కూడా ఊరుకోలేను నా చిన్నతనం నుంచి. కాబట్టి ఇంకా రాజకీయంలోనే దిగితే చెయ్యనా? అందుకే ఇప్పుడు ఎందుకు ఇంత ఓపెన్గా మొహరం పోయినా ఎందుకు? నిజమైన హిందువు నన్ను అర్థం చేసుకుంటాడు అని తెలుసు నాకు. ట్రోల్ చేసుకునేవాడిదే ఉందే, వాడికి మాధవీలత పెట్టగానే వ్యూస్ వస్తాయి. దట్ ఈస్ మాధవీలత టుడే. వాడు ఎందుకు చేసుకుంటాడు? వాడికి బుర్రుందో లేదా సబ్జెక్టో కాదు. ఫస్ట్ వీడిని చేయించి వీడి వాడి దగ్గర డబ్బులు వస్తాయి. వీడికి ట్రోల్ చేసేవాడికి డబ్బులు ఇవ్వాలో 60,000 డబ్బులు వస్తాయి. రెండోది ఆ ట్రోల్ చేసుకుంటే వాడికి పాపులారిటీ వస్తుంది. పోన్ పాపం యంగ్స్టరు బతకని అంటే మిమ్మల్ని తిట్టే వాళ్ళని కూడా మీరు బతకనివయా? అదే ఒక రాజుకు ఉండాల్సిన లక్షణమే అది. తెలుసుకున్న రోజు వాడే తెలుసుకుంటాడు. అరే నేను తప్పు చేసిన అమ్మ పట్ల, అమ్మ అంటాడో నన్ను అక్క అంటాడో, అయ్యో తప్పు చేసిన అని వాడు తెలుసుకోవాలి.